హాయ్! మీ అందరికి క్రీస్తు నామంలో వందనాలండి. బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్యం మనం చూసుకోగలిగినట్లయితే, కీర్తన గ్రంథము 19వ కీర్తన 10వ చరణం మనం చూడగలిగినట్లయితే, తేనె కంటేను జుంటె తేనె దార కంటేను దేవుని వాక్యం మధురమైనదని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. తేనె గురించి మనం ఆలోచిస్తే, ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే ఈ ఒకవేళ మనకు ఆరోగ్యం ఇచ్చినా, ఆరోగ్యం చెడిపోయినా, ఈ తీపి నుంచి ఆరోగ్యాలు చెడిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంది. అట్లయితే ఎంత మనము తేనె మధురమైందని మనం తీసుకున్నా, ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకే. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదు. దేవుని వాక్యము ఈ లోకంలోనూ మనం దేవుని వాక్యం నడిపిస్తుంది. ఆ లోకంలో కూడా సజీవంగా యుగయుగాలు దేవునితో ఉండేలా ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఈ వాక్యం అనేది జీవం ఇస్తుంది కదా. ఈ తేనె అనేది కొద్ది కాలం మటుకే కానీ, ఈ వాక్యం అయితే యుగాలు మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఆ భక్తులు ఎన్నో పాటలు రాశారు. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలము అని భక్తులు ఎంతోమంది పాటలు రాశారండి. అందుకే ఈ జుంటె తేనె కన్నా దేవుని వాక్యం ఎంతో మధురమైంది కదా. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమెన్.